హాయ్ గైస్. కురుక్షేత్ర 18 రోజులు 18 యోధులతో జరిగిన ఒక ఇప్పటికీ ఇంకెప్పటికీ జరగని ఒక యుద్ధం గురించి నెట్ఫ్లిక్స్ అయితే మనకు అక్టోబర్ 10న కురుక్షేత్ర అనే ఒక సిరీస్ అయితే రిలీజ్ చేస్తూ ఉంది. ఇది ఒక యానిమేటెడ్ సిరీస్ అన్నమాట. అంటే మనకు ఇప్పుడు మహావతార్ నరసింహ ఇలాంటి ఒక యానిమేటెడ్ సిరీస్ ఇది కూడా. కానీ క్వాలిటీ పరంగా చూసుకుంటే దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అయితే ఈ సిరీస్ వస్తున్నట్టు ఎక్కడా కూడా ఒక పబ్లిసిటీ చేయలేదు, ఏది చేయలేదు. కానీ ఉన్నట్టుండి 2 days బ్యాక్ అయితే రిలీజ్ చేశారు. యానిమేటెడ్ సిరీస్ అయితే చాలా అంటే చాలానే బాగుంది ట్రైలర్. ఇక ఈ కురుక్షేత్ర అనే యానిమేటెడ్ సిరీస్ అయితే మనకు ఇండియన్ లాంగ్వేజెస్ అయిన హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్, అలాగే థాయ్, ఇండోనేషియన్ ఇన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ కానుంది. ఈ విషయంలో అయితే నెట్ఫ్లిక్స్కి ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇండియన్ మైథాలజికల్ నిజంగా జరిగిన స్టోరీస్ ఇన్ని దేశాలకి తెలియజేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి. కానీ టెక్నికల్ పరంగా చూసుకుంటే మనకు మహావతార నరసింహ్ ఈ సినిమాకి ఇది మ్యాచ్ కాదు. ఎందుకంటే ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అయితే దీన్ని ఒకటిలా చూడలేము. ఎందుకంటే దాని రేంజ్ దానిది, ఈ సినిమా రేంజ్ ఈ సినిమాదే. కానీ ఇది కూడా చాలా అంటే చాలానే బిగ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది మన ఇండియన్స్లో. అంటే ట్రైలర్ చూసిన వాళ్ళందరూ బాగుంది అనే రెస్పాన్స్ మాత్రం వస్తుంది. ఇలాంటి జనరేటెడ్ అలాగే యానిమేటెడ్ సిరీస్ ఇక మనం చాలా అంటే చాలానే చూడొచ్చు. ఎందుకంటే మనకు మహావతార్ నరసింహ్ అనేది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసే ఉంటుంది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా, మూవీ ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఇలా యానిమేటెడ్ సిరీస్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. తెలుగులో కూడా హనుమాన్ పైన ఒక స్టోరీ వస్తూ ఉంటుంది. టీజర్ మీరు చూసే ఉంటారు. ఇక మనకు ఈ కురుక్షేత్ర అనేది నార్త్ ఇండియాలో ఉన్న కురుక్షేత్ర అనే ప్లేస్లో జరిగింది. ఈ కురుక్షేత్ర జరిగే సమయంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కొన్ని కాదు, ఇవన్నీ కొన్ని వేల శ్లోకాలే మన జీవితంలో ఎలా బ్రతకాలి, మనిషి అనేవాడు ఎలా ఉండాలి అని దాదాపు ఒక 700 శ్లోకాలు 18 అధ్యాయాలతో కూడిన మహాగ్రంథమే మనకు భగవద్గీత. కురుక్షేత్ర అనేది మనకు మహాభారతంలో వచ్చే యుద్ధ సంఘటనని వివరించే ఒక పాట అన్నమాట. కురుక్షేత్ర అనేది మన హిందువుల యొక్క దేవుళ్ళు నిజంగా భూమిపై ఉన్నారు, దేవుడు భూమిపై వచ్చి వెళ్ళాడు అనడానికి బలమైన కారణం ఏదైనా ఉంది అంటే ఈ రామాయణం, కురుక్షేత్ర, మహాభారతం లాంటివే. అలాంటి వాటిపై సినిమాలు తీస్తున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏదో గొప్పగా చూపించకపోయినా పర్వాలేదు, కానీ ఉన్నదాన్ని చెడగొట్టుకుంటూ ఉంటే చాలు. ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన హిందువులు దేవుడుగా మొక్కే శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే రాముడు పైన సినిమాలు తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా చాలా బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది దానిపైన అయితే. ఎందుకంటే మన ఇండియాలో భక్తి అనేది పరమ పవిత్రమైనది. మనం ఫస్ట్ ప్లేస్లో చూస్తాం దేవుడినైతే. ఇప్పుడు మనకు మహావతార్ నరసింహ్ మనం చూసే ఉంటాం. కేవలం 4 కోట్లతో తీసిన సినిమా ఇప్పుడు దాదాపు ఒక 400 కోట్లు కలెక్ట్ చేసిందంటే అది మన ఇండియన్స్కున్న, అందులోనూ మన హిందువులకున్న ఒక దేవుడి పైన ఉన్న ఒక నమ్మకం. కానీ అదే ఇండియన్ మైథాలజీ పైన వచ్చిన కొన్ని పెద్ద పెద్ద సినిమాలు కూడా చూడొచ్చు, ఇంతలా హిట్ కాలేకపోయాయి. ఎందుకంటే ఒక యానిమేటెడ్ సిరీస్ అంతలా ఆడియన్స్ని కట్టేసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇండియన్స్ ఏ రేంజ్లో మన దేవుడిని గౌరవిస్తారు అనేది. ఓకే గైస్, కురుక్షేత్ర అనే యానిమేటెడ్ సిరీస్ మనకు అక్టోబర్ 10న నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ కానుంది. అందరూ ఒకవేళ యూట్యూబ్లో ట్రైలర్ ఉంది, చూడండి, చూసి కామెంట్ చేయండి మీకు ఏమనిపించింది దీని గురించి అనేది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.